బెంగళూరు రేవ్ పార్టీలో కీలక పరిణామం. వాసు బర్త్డే పార్టీపై కేసు నమోదు చేశారు బెంగళూరు పోలీస్. రేవ్ పార్టీలో దొరికిన వీఐపీల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చలేదు పోలీసులు. 100 నుంచి 150 మంది గుర్తు తెలియని వ్యక్తులను పట్టుకున్నామని ఎఫ్ఐఆర్లు తెలిపారు. పోలీసుల అదుపులో తెలుగు, తమిళ, కన్నడ సినీ నటులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు కూడా ఉన్నారు. 20కి పైగా లగ్జరీ కార్లు స్వాధీనం చేసుకున్నారు. సన్సెట్ టు సన్ రైజ్ విక్టరీ పేరుతో ఈ పార్టీ ఏర్పాటు చేశారు. బెంగళూరు రేవ్ పార్టీలో 5 నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నటి హేమ సైతం పార్టీలో పాల్గొన్నారు అని కమిషనర్ చంద్రగుప్తా వెల్లడించారు. దీనిపైన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుష్మిత అడిగి తెలుసుకుందాం. సుష్మిత, కీలక పరిణామం అని చెప్పాలి. ఎవరిని సేవ్ చేయడానికి గుర్తు తెలియని వ్యక్తులని పోలీసులు చెప్పినట్టు తెలుస్తోంది. అలాగే నటి హేమ విషయం ఆమె మిస్లీడ్ చేసినట్టుగా కూడా ఖచ్చితంగా తెలుస్తోంది. అక్కడే ఉన్నారని పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి ఏంటి? మీ దగ్గర ఇన్పుట్స్. సరే, మనం ఈ విషయంలో కూడా కీలక పరిణామం బయటపడిందనే చెప్పాలి. ఒక ఎఫ్ఐఆర్ కూడా కన్నడ పోలీసులు కూడా రిలీజ్ చేశారు. కర్ణాటక పోలీసుల వరకు కూడా చూసుకుంటే అందులో 100 నుంచి 150 మంది వరకు కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు. సన్సెట్ టు సన్ రైజ్ విక్టరీ పేరుతో కూడా ఈ పార్టీని వేడుక నిర్వహించారు. అయితే హైదరాబాద్ నగరానికి చెందిన వాసు అనే వ్యక్తి బర్త్డే పార్టీకి ఇదంతా జరిగింది. వెళ్ళిన సమయంలో కూడా 100 నుంచి 150 మంది పైగా కూడా వ్యక్తులు ఉన్నారు. అందులో కూడా కొకైన్, మద్యం, అలాగే గాంజా కూడా దొరికినట్టుగా కూడా పోలీసులు చెబుతున్నారు. ఇప్పటివరకు అయితే ఇందులో ఉన్న సినీ తారలు తమిళ, తెలుగు, కన్నడకి సంబంధించిన వారంతా కూడా ఉన్నారు. అయితే పూర్తిగా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన వారైతే హేమ పేరైతే ఇప్పటికే బయటకు వచ్చింది. తాను కాదని చెప్పి కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. కానీ ఇప్పటికే అక్కడ బెంగళూరు కమిషనర్ కూడా అందులో హేమ ఉన్నట్టుగా కూడా ఫోటో రిలీజ్ చేశారు. అయితే తను ఉన్నట్టుగా కూడా తనపైన మిస్లీడ్ చేసినందుకు కూడా తనపైన మరో కేసు పెడుతున్నట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఇప్పటివరకు వస్తున్న వివరాల ప్రకారం కూడా చూసుకుంటే మనము ఈ ప్రకారంగా చాలామంది కూడా ఉన్నారు. అయితే ఇందులో ఎవరెవరు ఉన్నారు? వ్యాపారవేత్తలు ఉన్నారు, విఐపీలు ఉన్నారు, తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అలాగే మోడల్స్ ఉన్నారు. వీరంతా కూడా ఎవరు ఏంటి అనేది కూడా ఐడెంటిటీ బయటికి రానివ్వకుండా చేస్తున్నారు. ఎఫ్ఐఆర్లో కూడా ఎక్కడే కానీ ఎటువంటి పేరు కూడా మెన్షన్ చేయలేదు. అన్నోన్ పర్సన్స్గా కూడా పెట్టారు. అయితే వాసుతో పాటుగా ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో అతనితో పాటు కూడా 4 అరెస్ట్ చేశారు. ఆ 4లో కూడా 3 మెయిన్ డ్రగ్ పెడ్లర్స్గా కూడా చెప్తున్నారు. ఎవరైతే డ్రగ్స్ సప్లై చేశారో ఆ 3తో పాటు నిర్వాహకులు ఉన్నట్టు కూడా చెప్తున్నారు. వాసుతో పాటు అరుణ్ మెయిన్ ఆర్గనైజర్ చెప్తున్నారు. అతనితో పాటు ఎవరైతే 3 డ్రగ్ పెడ్లర్స్ అని చెప్తున్నారు. వాసు, అరుణ్ కూడా ఇద్దరు బంధువులుగా కూడా తెలుస్తుంది. ఇక్కడి నుంచి కూడా అందరినీ ప్రత్యేక విమానంలో కూడా బెంగళూరుకి తీసుకెళ్లారు. అక్కడ జిఆర్ ఫామ్ హౌస్ లో గోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఫామ్ హౌస్ లో కూడా ఈ వేడుక నిర్వహించారు. తెల్లవారుజామున వరకు కూడా, అంటే ఆదివారం సాయంత్రం 5 నుంచి మొదలు పెడితే అయితే ఉన్నవాళ్ళు మేము లేవు అని మాట్లాడడం, అలాగే లేని వాళ్ళని కూడా ఇక్కడ చూపించే ప్రయత్నం చేయడం కూడా నిన్న నుంచి స్పెక్యులేషన్ మనం చూస్తూ ఉన్నాం. అలాగే శ్రీకాంత్ అక్కడ ఉన్నారంటూ అలాగే ఉన్నారంటూ ఈరోజు శ్రీకాంత్ కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. సో అతను నాలాగే ఉన్నాడు, నేను కూడా ఆశ్చర్యపోయాను, కానీ అది నేను కాదు, ఇది నా హైదరాబాద్ ఇంట్లో ఉన్నానంటూ ఆయన చాలా క్లియర్ కట్గా చూపించిన పరిస్థితి కూడా ఉంది. అలాగే కొంతమందిని కావాలని ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజకీయవేత్తల పేర్లు కూడా దీంట్లో వినిపిస్తున్న పరిస్థితి. క్రిస్టల్ క్లారిటీ ఎప్పుడు వస్తుంది? పోలీసులు ఏం చెప్తున్నారు? అలాగే గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పడం వెనక ఆంతర్యం ఏంటి? ఎవరిని సేవ్ చేయాలి? ఇందులో చూస్తూనే ఎఫ్ఐఆర్లో కూడా క్లియర్ కట్గా వాళ్ళైతే అన్నోన్ పర్సన్స్ అని రాసారే, కానీ అందులో ఎవరు అన్ని ఐడెంటిటీ వాళ్ళు మెన్షన్ చేయడం లేదు. నిర్వాహకుల పేరు బయట పెట్టారు, అలాగే హేమ పేరు బయటకు పెట్టారు, కానీ శ్రీకాంత్ అలాగే జానీ మాస్టర్ పేరు కూడా వినిపిస్తోంది. కానీ వాళ్ళు ఇప్పటికీ ఒక వీడియో బయట రిలీజ్ చేసి ఇందులో మేము లేము, ఆ పార్టీకి వెళ్ళలేదని కూడా వాళ్ళు ఒక వీడియో బయట అయితే రిలీజ్ చేశారు. ఇప్పటికే ఏపీకి సంబంధించిన ఒక రాజకీయ నాయకుడి పేరు కూడా తీసుకురావడంతో కూడా ఆ స్టిక్కర్ కూడా మాది కాదని కూడా అక్కడ ఎమ్మెల్యే కూడా దానిపైన క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు కూడా చూసుకుంటే అందులో ఆ కారు కానీ అక్కడ ఉన్న ఏదైతే ఉన్నాయో జాగ్వార్ కార్ కానీ దానికి సంబంధించి ఎమ్మెల్యే ఎక్కడా లేదని కూడా చెప్తున్నారు. అయితే ఇందులో కూడా పోలీసులు కొంచెం గోప్యత వహిస్తూ ఉన్నారు. ఎందుకు వహిస్తూ ఉన్నారు అంటే అక్కడ కన్నడకి సంబంధించిన వారిని సేవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే ఇంకెవరైనా ఇందులో బడా బాబులు ఉన్నారా, వారు ఏమైనా ఇందులో వాళ్ళు కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఒక ప్రశ్న కూడా లేవనెత్తుతున్నారు. అయితే పూర్తిగా తెలుగు వారిపైనే కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ ఇందులో మెయిన్గా కూడా ప్రతి మీడియాలో కన్నడ మీడియాలో చూపిస్తున్నారు. ఒకవైపు కన్నడ మీడియా ఉన్నారు, కన్నడకు సంబంధించిన నటులు ఉన్నారు, తమిళ నటులు కూడా ఉన్నారు, కానీ తెలుగు ఇండస్ట్రీ పేరు
పేరుపైన ఎక్కువగా ప్రస్తావన తెస్తున్నారు. అయితే ఇద్దరు ముగ్గురు పేర్లు రావడంతో కూడా ఇందులో ఒకరు మాత్రం పక్కాగా ఉన్నట్టు కూడా అక్కడ పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు. మరో ఇద్దరు కూడా లేనట్లు కూడా చెప్తున్నారు. కొంచెం మొహాలు కూడా అదే విధంగా ఉండడంతో కూడా వారి పేర్లు బయటకు వచ్చాయి. కానీ కాదని కూడా వారు ఇప్పటికే వారు వ్యక్తం చేశారు. అయితే పూర్తిగా కూడా ఇందులో ప్రస్తుతం 5 పేర్లే వినిపిస్తున్నాయి. నిర్వాహకులతో పాటు కూడా డ్రగ్ పెడ్లర్స్ పేరు వినిపిస్తుంది. అలాగే ఒక సినీ నటి హేమ పేరు అయితే క్లియర్గా కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. హరి. ఆల్ రైట్ సుష్మిత, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.